హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. సౌత్ ఇండియాలో అందరికీ ఎంతో ఇష్టమైన పులిహార్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదండి. అయితే ఈ ఉగాదికి మన తెలుగువారి పద్ధతిలో షడ్రుచులతో అద్భుతమైన పులిహార్ని చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం చింతపండుని తీసుకోవాలి. పాత చింతపండు నల్లగా ఉన్నది కాకుండా ఈ కలర్లో కొత్తగా ఉన్న చింతపండుని తీసుకోండి. ఈ చింతపండు 50 నుంచి 60 గ్రామ్స్ ఉంటుందండి. అంటే ఒక గ్లాస్కి తక్కువగానే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నాకు సరిపడగా నేను తీసుకుంటున్నాను. ముందు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళతో నానబెట్టినట్లయితే తొందరగా నానిపోతుందండి. టైం తీసుకున్నా పర్వాలేదంటే చల్లనీళ్ళతోనే నానబెట్టుకోవచ్చు. చింతపండు ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నానిన తర్వాత చింతపండు గుజ్జును మొత్తం సపరేట్ చేసేయండి. ఎంత బాగా నానితే మనకి చింతపండు నుంచి గుజ్జు అనేది అంత బాగా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని అంతటిని మనము ఒక జిక్కీలోకి వేసుకొని నీట్గా వడకట్టుకోవాలి. ఏవైనా నలకలు ఉంటే అవి బయట ఉండిపోతాయండి. ఓన్లీ మనకి చింతపండు ప్యూరీ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి చాలా ఈజీగా గుజ్జు అనేది కిందకి దిగిపోతుందండి. చూడండి, ఈ మాత్రము కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మరీ చిక్కగా వద్దు, అలాగనే నీళ్ళలాగా వద్దండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి ఉడకబెట్టినప్పుడు దగ్గర అవుతుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు రబ్బలు, 1 పావు స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ లేదా గల్లుప్పుని కానీ వేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ బెల్లం అనేది పులిహార టేస్ట్ని మరింత పెంచుతుందండి. ఇష్టం లేదనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఇప్పుడు వేసిన దానికన్నా కొంచెమైనా వేసుకోండి, కానీ బెల్లం వేస్తే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పక్కకు దించేయండి. ఇప్పుడు వేరొక కడాయిలోకి 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే అరనిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా అరనిమిషం పాటు ఫ్రై అయ్యాక ఒక 5-6 స్పూన్లు పల్లీలను యాడ్ చేసుకోండి. వీటిని కూడా అరనిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచి కలర్లోకి పల్లీలు ఫ్రై అయిన తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోని ఎండుమిర్చిని, కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ముందే యాడ్ చేసేస్తే అవి తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లాస్ట్లోని తీసుకోవాలండి కరివేపాకు, ఎండుమిర్చి. ఇక్కడ నేను 5-6 ఎండుమిర్చిని మజ్జిగ చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు అవి ఫ్రై అవుతుండగా వేరొక చిన్న కడాయిలోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఆ పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని మరొకసారి కలుపుకొని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జు వేసాక మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటే అవకాశం ఉంది. చూసారు కదా, వేసిన తర్వాత అలాగా కలుపుతూనే ఉండాలండి. అప్పుడు మనకి బాగా ఈ చింతపండు అనేది మనం వేసిన పోపులోకి బాగా కలిసిపోయి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. కన్సిస్టెన్సీ కూడా థిక్గా అవుతుంది వీడియోలో చూపిస్తున్నట్లు. అప్పుడు మనకి ఈ పోపు అనేది రెడీ అయిపోయినట్లేనండి. స్టవ్ ఆపేసి పక్కన ఉంచండి ఈ పోపుని. ఇప్పుడు నేను ఇక్కడ గ్లాస్ కంటే తక్కువ రైస్ని తీసుకున్నానండి. అంటే 3/4 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. ముందే మనము చల్లార్చుకొని ఉంచుకోవాలండి. వేడివేడి అన్నంలో వేసినట్లయితే ముద్దలాగా అయిపోతుంది కలిపినప్పుడు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నేను ముందే చల్లార్చుకున్న రైస్ని తీసుకున్నాను. ఇందులోకి 1 పావు స్పూన్ పసుపు, కొంచెము కరివేపాకు, అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందు కలుపుకుంటున్నానండి. ఈ విధంగా ఇవన్నీ పచ్చివి వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పచ్చి పసుపు వేస్తే ఆ టేస్టే వేరండి. ఇవన్నీ అన్నంలోకి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పోపును కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అంతా ఒకేసారి వేసుకున్నట్లయితే సరిగ్గా కలదు. అదే ఈ విధంగా మనము 2-3 ట్రిప్పుల కింద వేసుకొని అన్నానికి పట్టించినట్లయితే ప్రాపర్గా మిక్స్ అవుతుందండి పులిహోర అనేది. ఈ విధంగా గరిటతో కలపడం కష్టము అనుకుంటే చేత్తోనే కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. సగం వరకు అన్నం కలిసిన తర్వాత మిగతా పోపును కూడా యాడ్ చేసేసి మనం రెడీగా పెట్టుకున్నాం కదండి ఆవాలు, మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కలపడం అంటే మరి అన్నం విరిగిపోయేటట్టు కాకుండా నిదానంగా గరిటతో కలుపుకోవాలండి. ఈ విధంగా మీకు మిక్స్ చేయడం కష్టం అనుకుంటే ఇంతకుముందు చెప్పినట్లు చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. మనం అన్నం వార్చుకున్నప్పుడే కొంచెము పలుకుగా ఉన్నప్పుడు వార్చుకోవాలండి, మెత్తబడకుండా చూసుకోవాలి. అది కాకుండా మనము పులిహార చేస్తున్నాం అన్నప్పుడు ముందుగానే చల్లార్చిన అన్నాన్ని తీసుకోవాలి. వేడివేడిగా తీసుకున్నట్లయితే అన్నము ముద్దగా అయిపోయే అవకాశం ఉందండి.
మనం చల్లారాక తీసుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, రైస్ అనేది విరగడం అనేదే లేదు. ప్రాపర్గా పులిహోరని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే అద్భుతమైన రుచి గల పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో మందికి ఫేవరెట్ అండి పులిహోర అనేది. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేశారంటే అచ్చం మనకి టెంపుల్స్లో ఇచ్చే ప్రసాదం లాగే ఉంటుందండి. దీని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ట్రై చేశారంటే మీరే అంటారు చాలా బాగా వచ్చిందని, అంత బాగుంటుందండి. ఈ ఉగాదికి తప్పకుండా షడ్రుచులతో కూడిన ఈ పులిహోరని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అలాగే టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. Thank you for watching Neha Sharma Diaries.